బాబు గారికి బయట వాళ్ళకంటే కూడా అదేదో సినిమాలో డైలాగ్ ఉంది కదా, ఇంట్లోనే శత్రువులు ఉంటారు కూతుళ్ళ రూపంలో తల్లుల రూపంలో అంటూ రావు రమేష్ డైలాగ్ ఆలో అనుకుంటా ఉంటుంది. అట్లాంటి తరహానే ఇక్కడ కూడా ఇది ఒక డైలాగ్ నిన్న, అంటే ఆయన ఎవరో ఆ చాగంటి సతీష్ అనే అతను అసలు ఏం మాట్లాడతాడో ఏం పోస్టులు పెడతాడో అతని ఇష్టం, కానీ తెలుగుదేశం ఓన్ చేసుకుంటూ ఉంటుంటారు. రెండోది నిన్న ఆయన తెలుగుదేశం అనుకూల విశ్లేషకుడైనటువంటి శ్రీనివాస్ గారు అనుకుంటా, అడుసుమిల్లి గారు ఒక స్టేట్మెంట్, బాబు గారి హెలికాప్టర్ దారి తప్పడం మోడీ కుట్రే అంట. ఎక్కడ మొన్న అరక్లో దారి తప్పింది కదా, దారి తప్పిన హెలికాప్టర్ని దారిలోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ విభాగం. దాంట్లో దారి తప్పడానికి మోడీ కుట్ర, ఏది చంద్రబాబుని ఏదైనా చేయడానికి మోడీ కుట్ర. అసలు బాబు గురించి అంత ఆలోచించే తీరిక నరేంద్ర మోడీకి ఉంది ఏంటి? ఏంతో ఆయనకు వచ్చేటువంటి సమస్య కామన్ సెన్స్తో ఆలోచిస్తే, అంటే చంద్రబాబు గారిని దేవుడిగా ఆరాధించే వాళ్ళు ఉండొచ్చు, తప్పేం లేదు, కానీ ఆ దైవత్వంతో ఎదుటి వాళ్ళని ద్రోహులుగా చూపించేటటువంటి ప్రయత్నమే చాలా దుర్మార్గంగా ఉంది. రాష్ట్ర ప్రయోజనాల్ని నాశనం చేసుకున్నాం, రాజకీయ ప్రయోజనాల కోసం సర్వనాశనం చేసుకుంటాం, ఇంకా నోటికొచ్చిన మాటలు మాట్లాడతా ఏదో అద్భుతాలు జరిగిపోతున్నాయి లేకపోతే అనర్థాలు జరిగిపోతున్నాయి అంటూ రోజు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తే ఎంతకాలం సాగుతామో అర్థం కావట్లేదు.